మీరు జాబ్ చేస్తూ ఉన్నారంటే దాని అర్థం మీ వంశంలో ఎవరు బిజినెస్ చేయలేదు, జనరేషన్ వెల్త్ క్రియేట్ చేసి పెట్టలేదు. అది నిజం. ఎస్ ఆర్ నో? అందుకే మీరు ఇంకా జాబ్ చేస్తూ ఉన్నారు. తప్పేం లేదు, మనం ఎక్కడున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. జాబ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి జాబ్ అవసరం, జాబ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ జాబే లైఫ్ కాదు. సో మీరు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే, మీ పిల్లలు జాబ్ చేయకుండా ఉండాలి అంటే, వాళ్ళు ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ ఉండాలి అంటే, మీరు మీ జాబ్ చేస్తూ ఏదన్నా స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మీ వంశంలో మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు హ్యాపీగా బతకడానికి ప్రయత్నం చేయండి. సరే, మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడ్డారు, మనం వాళ్ళని తప్పు అనట్లేదు. సరే, వాళ్ళ ఎంత కావాలో అంత చేశారు, వీఆర్ హ్యాపీ, బట్ నో కంప్లైంట్స్. కానీ మనం కూడా అలానే వాళ్ళు ఎంతో ఇచ్చారు, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. దీని నుంచి మన పిల్లలకి ఏదైనా భవిష్యత్తు క్రియేట్ చేయాలి. మనకి ఇంకొక ఆప్షన్ లేదు. మనము జాబ్ చేస్తూ ఈవినింగ్స్, వీకెండ్స్ ఏదన్నా స్టార్ట్ చేయాలి. చిన్నదైనా స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు జాబ్ నుంచి బయటికి రావడం ముఖ్యం. అలా చేస్తూ చేస్తూ ఏదన్నా ఒకటి సెట్ అవుతుంది. ఇదే జాబ్ చేస్తుంటే మీ ప్లేస్లో మీ పిల్లల్ని పెట్టలేరు కదా. అదే మీరు ఏమైనా సెటప్ చేస్తే, ఏదైనా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తే, అది మీ పిల్లలకి పాస్ ఆన్ చేయొచ్చు. వాళ్ళకి ఈజీ ఉండొచ్చు. వాళ్ళు మీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొంచెం ఒక 10-100 స్టెప్స్ పైనుంచి స్టార్ట్ చేస్తారు, వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అది నేను చెప్దాం అనుకుంటుంది. మిడిల్ క్లాస్కి ఇవన్నీ ఉంటాయి, జాబ్, ఈఎంఐస్, ఇల్లు ఖర్చులు, జాబ్ ప్రెషర్, బాస్ ప్రెషర్, ఇవన్నీ ఉంటాయి. కానీ వీటిని అధిగమిస్తూ మనం ఏమన్నా చేయాలి. అదే మనము ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే మన పిల్లలకి ఏమన్నా అవుతుంది. జాబ్ చేస్తూ ఏం చేయొచ్చు? సో ఓన్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బిజినెస్ చేయడం, ఒకటి అసెట్స్ క్రియేట్ చేయాలంటే రియల్ ఎస్టేట్, ఇంకోటి స్టాక్స్. ఈ మూడిట్లోనే మనం చేయగలుగుతాం. మిగిలిన చాలా ఉన్నాయి, కానీ ఈ 3 బెస్ట్. బిజినెస్ మీరు చేయలేరు, ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి. సో మీరు ఏదైనా మంచి బిజినెస్ చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. రిస్క్ ఉంటుంది, డ్యూ డిలిజెన్స్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అది మీకు ఎవ్రీ మంత్ రిటర్న్స్ వచ్చేటట్టు చూడండి. సెకండ్ ఈజ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ చాలా పెద్ద అమౌంట్తో కూడుకున్నది. సో చిన్న చిన్న సెకండ్ హ్యాండ్ 1 BHK కొనండి, 1 కొనండి, 2 కొనండి, దాని మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు చూడండి. థర్డ్ ఈజ్ స్టాక్స్. స్టాక్స్ కూడా రిస్క్ ఉంటుంది, కానీ మీరు ఓన్గా చేయలేరు, చేతులు కాల్చుకోవద్దు. మీరు ఒక మెంటర్ని వెతుక్కోండి, వీకెండ్స్ స్టడీ చేయండి, రిపోర్ట్స్ చదవండి. ఇది చేయొచ్చు. మనం మంచి స్టాక్స్ ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్స్ వస్తాయి, స్టాక్ కూడా గ్రో అవుతుంది. ఇది క్విక్ ఫిక్స్ కాదు. 3 years, 5 years, 10 years ప్లాన్. దీంట్లో మీరు అసెట్స్ క్రియేట్ చేయండి, అసెట్స్ నుంచి డబ్బులు వచ్చేటట్టు చేయండి. అది మీకు మీ జాబ్ కంటే జాబ్ అంతా వచ్చినప్పుడు మీరు జాబ్ వదిలేయచ్చు, ఫుల్ టైం ఇవన్నీ చేయొచ్చు. సో ఇది చేస్తే మన జనరేషన్ వెల్త్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ ఆలోచించండి. మీ వంశంలో మీరు ఫస్ట్ వాళ్ళు అవ్వండి. పిల్లలకి ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ పంపించండి. మీ వంశంలో ఎవ్వరు జాబ్ చేయకుండా చూడండి, ఆ బాధ్యత మీది. సో ప్లీజ్ వర్క్ ఆన్ దిస్. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సైడు మీ పిల్లలు, మీ వంశం అభివృద్ధి చెందేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. చియర్స్.